తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మంత్రివర్గంలో కొత్తగా 6గురికి అవకాశం ఉంది. దీంతో కేబినెట్లో చోటు కోసం ఇప్పటికే పలువురు నేతలు హస్తినాకు క్యూ కట్టారు. ఇటు హైకమాండ్ కూడా మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే రేవంత్, భట్టి, ఉత్తమ్లతో చర్చ జరిపింది. రాష్ట్రంలోని ముఖ్య నేతలతో చర్చ అనంతరం హైకమాండ్ ఓ లిస్టును ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు వివేక్, రాజగోపాల్ రెడ్డిలకు మంత్రిపై హైకమాండ్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఒకే ఇంట్లో 2 మంత్రి పదవులు ఇస్తే రాంగ్ ఇండికేషన్ వెళ్తుందన్న భావనలో కూడా హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈసారి 4గురికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. 6 నెలల్లో 2 మంత్రులకు ఉద్వాసన పలికి ఆ తర్వాత మరో 4గురికి అవకాశం కల్పించారన్న యోచనలో హైకమాండ్ ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. బాలు నాయక్ డిప్యూటీ స్పీకర్, మల్రెడ్డి రంగారెడ్డికి చీఫ్ విప్, సుదర్శన్ రెడ్డికి హోం, వివేక్ కు ఎస్సీ కులాల పరిశ్రమలు ఇవ్వొచ్చని టాక్ నడుస్తుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ అందిస్తారు. ప్రేమ్, కేబినెట్ విస్తరణలో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. మీనాక్షి, అయితే 2వ విడత మంత్రివర్గ విస్తరణ కోసం ఇప్పటికీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వీరంతా ఏఐసీసీకి లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే మిగిలినటువంటి 6 మంత్రి స్థానాల కోసం ఉన్నటువంటి లిస్ట్ను ఏఐసీసీ అగ్రనేతలకు అందించడం జరిగింది. ఇక ఏఐసీసీ లిస్ట్ను విడుదల చేయడమే తర్వాయి. ఒకటి ఉగాది పండుగకు ఉగాది పర్వదినం సందర్భంగా ఆ రోజు 2వ విడత మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి పేర్లు విడుదలవుతాయని చెప్పి పెద్ద ఎత్తున గాంధీ భవన్లో ప్రచారం జరుగుతుంది. లేదా మొదటి వారంలో, వచ్చే నెల మొదటి వారంలో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే చర్చ గాంధీ భవన్లో పెద్ద ఎత్తున అయితే నడుస్తుంది. ఇక మొదటగా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటింది, కానీ పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చెప్పట్లేదు. రెండవది, ఆశావాహులు కూడా పెద్ద ఎత్తున ఉండడంతో ఎవరికి వారు ఇటు రాష్ట్ర నేతలతో పాటు ఏఐసీసీకి సంబంధించినటువంటి అగ్రనేతలను కూడా వారి లాబింగ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే అయితే మొదటి దఫా ఇటు సామాజిక వర్గాలు ఒక కోణం అయితే, మరొకటి ఉమ్మడి జిల్లాల వారీగా ఇప్పటికీ ఎవరైతే మంత్రివర్గంలో చోటు కల్పించని జిల్లాలు ఏవి ఉన్నాయో వారు ఈ రెండింటితో పాటు ఈ 2 అంశాలను ప్రధానంగా బేస్ చేసుకొని ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఎవరికి వారు లాబింగ్ చేస్తున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణ కనుక మనం చూసుకుంటే, ఒకటి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా నుంచి సీఎంగా, దాంతోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కనుక మనం చూసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరిద్దరైతే వారు అక్కడి నుంచి ఉన్నారు. ఇక మిగతా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సీతక్క, కొండా సురేఖ, ఆదిలాబాద్ జిల్లా నుంచి రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ ఈ ఉమ్మడి 4 జిల్లాల నుంచి కూడా మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించలేదు. ఇక మెదక్ జిల్లా నుంచి దామోదర రాజనరసింహ ఉన్నారు. కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్తో పాటు శ్రీధర్ బాబు. ఈ విధంగా ఉమ్మడి జిల్లాలు పోను మిగతా 4 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పి ఇప్పటికీ ఇటు ఏఐసీసీపై ఒత్తిడి తెస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి రామ్మోహన్ రెడ్డితో పాటు మల్రెడ్డి రంగారెడ్డి ఇద్దరు కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఉన్నటువంటి ఏ రోజు కూడా ఉమ్మడి రంగారెడ్డి నుంచి హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలో చోటు లేకుండా లేదు. తెలంగాణ విడిపోక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఇటు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు కల్పించేది బీఆర్ఎస్, కానీ అంతకుముందు కాంగ్రెస్, టీడీపీ ఉన్నటువంటి ప్రభుత్వాలు చేశాయి. కానీ మొదటగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవకాశం కల్పించాలని చెప్పి ఉమ్మడి రంగారెడ్డి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి నేతలంతా కూడా
డిమాండ్ చేస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మరొక వైపు ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి ఏదైతే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా అవకాశం వస్తుందని చెప్పి మరొక వైపు ఉమ్మడి జిల్లాకు సంబంధించి టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. ఖచ్చితంగా తన జిల్లాకు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి అది అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి అక్కడి నుంచి వారు ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు వెలమ సామాజిక వర్గం నుంచి మదన్ మోహన్ రావు కూడా తనకు అవకాశం కల్పించాలని చెప్పి ఒకవైపు రాష్ట్ర నేతలతో పాటు ఏఐసీసీ పెద్దలను కూడా కోరినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కనుక మనం చూసుకుంటే ఒకటి ప్రేమ్ సాగర్ రావు వెలమ సామాజిక వర్గం నుంచి తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పి వారు కోరుతుంటే, మరొక వైపు మాల సామాజిక వర్గం నుంచి ఇటు వివేక్ వెంకటస్వామి కూడా తనకు అవకాశం కల్పించాలని చెప్పేసి వారు కూడా మరొక వైపు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ రెండింటితో పాటు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు వచ్చేసరికి మాత్రం, ఎందుకంటే రానున్న కొద్ది రోజుల్లోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం పెంచుతూనే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి రాష్ట్ర నేతలు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మైనార్టీలకు సంబంధించి, ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సంఖ్యనే చాలా తక్కువ, అందులో మైనార్టీల నుంచి జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరు కూడా గెలవలేదు. దానితో ఎవరికి అవకాశం కల్పించాలి? ఒకవైపు సియాసత్తు పత్రికకు సంబంధించి ఇప్పటికీ ఎమ్మెల్సీగా వారికి అవకాశం వారి కొడుకు కల్పించినారు. వారు మంత్రివర్గంలో తీసుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమైనా కలిసి వస్తుందనే అంశాన్ని కూడా ఏఐసీసీ నేతలు కొంత ఆలోచన చేస్తున్నట్టుగా మరొక వైపు సమాచారం అయితే అందుతుంది. ఇక సామాజిక వర్గాల వారిగా ఒకటి ఇప్పటికీ మాలలకు ఒకవైపు స్పీకర్తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా మాల సామాజిక వర్గం నుంచి ఉన్నారు. మాదిగ సామాజిక వర్గం నుంచి కేవలం ఒకే ఒక్కరు దామోదర్ రాజనరసింహ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికీ వర్గీకరణ విషయంలో పోతున్నా కూడా రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన చూసుకుంటే దళితుల్లో మాదిగల జనాభా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 1 నుంచి 3 మంత్రి స్థానాలు మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా రీసెంట్గా ఇప్పుడు వచ్చే మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా మాదిగ ఎమ్మెల్యేలలో ఒకరికి అవకాశం కల్పించాలని ఏఐసీసీ పెద్దలకు రాష్ట్ర నేతలను కూడా కలిశారు. రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలో ఒకరి మంత్రివర్గం నుంచి ఖచ్చితంగా అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా వారు కోరడం జరిగింది. మరొక వైపు అయితే ఎస్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆదివాసీ కోటా నుంచి ఇప్పటికీ సీతక్కకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. కానీ లంబాడాల జనాభా కూడా ఎక్కువగా ఉంటుంది. మేజర్గా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కువ బెల్ట్ ఆదివాసులతో పోటాపోటీగా లంబాడాలు కూడా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం కల్పించాలని చెప్పి ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ అగ్రనాయకులకు కూడా లేఖ రాయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇప్పటికీ ఢిల్లీకి నిన్నటితో అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి. ఇంకా పండుగ కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటిలోపు లీస్ట్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో పాటుగా ఉమ్మడి మెదక్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 2వ దఫా మంత్రివర్గ విస్తరణ తమకు అవకాశం కల్పించాలని చెప్పి ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి కూడా చేరుకున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇప్పటివరకు ఇచ్చినటువంటి లిస్టులో కూడా టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఒక లిస్ట్ని అయితే 6 సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణకు ఉన్నటువంటి ఖాళీలపై ఒక లిస్ట్ను వారు ఏఐసీసీకి అందించారు. ఇక మీనాక్షి నటరాజన్ అంటే ఎమ్మెల్సీ స్థానాల్లో ఎట్లయితే వీరికి వస్తుందని చెప్పి మొదటి నుంచి ఆశించిన వారికి కాకుండా ఎవరైతే మీనాక్షి నటరాజన్ కొంత మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో తమ ప్రభావం అయితే వారు చూపించారు. ఇక మంత్రివర్గ విస్తరణలో కూడా అంతే స్థాయిలో మీనాక్షి నటరాజన్ చక్రం తిప్పుతారా లేదా అనేది కొంత వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ మొదటి నుంచి కూడా గాంధీ ఫ్యామిలీకి చాలా అత్యంత సన్నిహితురాలు. మొదటిది రాహుల్ గాంధీ చెప్పినట్టుగా బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ ఈ 2 అంశాలకు రాష్ట్రంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ అయితేనేమి, మరోవైపు వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే దేశంలో కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి రాష్ట్రంలో తమ వంతుగా ఇప్పటికీ 2 కూడా బిల్లులను చేసి అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టినారు. అది గవర్నర్ టేబుల్ మీదకి కూడా చేరింది. ఇక కేంద్రంలో వెళ్ళిన తరువాయి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒక అంశం కొలిక్కొచ్చే అవకాశం అవుతుంది. అయితే అది
ఏదైతే రాజకీయంగా వచ్చే వరకు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మంత్రివర్గ విస్తరణలో కానీ రానున్నటువంటి ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లు అధికార ప్రతినిధులు కార్యవర్గంకి సంబంధించినటువంటి వాటిల్లో కూడా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామని చెప్పి మీనాక్షి నటరాజన్ చెప్పారు. దానికి సంబంధించి 3 విభాగాలుగా విభజించారు. మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్నటువంటి వారెవరు, రెండోది సామాజిక వర్గాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎవరెవరికి ఇప్పటివరకు పదవులు వచ్చాయి, ఎవరికి రాలేదు, 10 ఏళ్ల పాటు కేసులు అనుభవించి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసినటువంటి వారెవరు. ఈ 2 వర్గాలు ఒకటైతే, మూడోది బీఆర్ఎస్ బీజేపీ నుంచి వచ్చినటువంటి నేతలను 3వ కేటగిరీలో వారు ఇప్పటికే మీనాక్షి నటరాజన్ చేర్చడం జరిగింది. ఈ 3 విడతలలో ఎవరెవరికి అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే 42% కామారెడ్డి డిక్లరేషన్ కనుక చూసుకుంటే రెడ్డి కోట ఇప్పటికీ మంత్రివర్గంలో మించి రెడ్డిల జనాభాకు మించి మంత్రి పదవిలో మంత్రులుగా ఉన్నారు. కాబట్టి ఇక వచ్చేటువంటి 6 కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అవకాశం కల్పిస్తేనే రాహుల్ గాంధీ చెప్పినటువంటి నినాదం ఖచ్చితంగా నిజం చేసిన వారు అవుతామని చెప్పి కూడా ఒక వర్గం మీనాక్షి నటరాజన్కు చెప్పినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. చూడాలి మరి ఈ 2 రోజుల్లోనే ఖచ్చితంగా వస్తుందని, లేకపోతే వచ్చే నెల మొదటి వారంలో 2వ దఫా మంత్రివర్గ విస్తరణ అవుతుందని చెప్పి గాంధీ భవన్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.